హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో 13 జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,900 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,600 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 30 జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,900, లో వచ్చేసి 21,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 45,800 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 45,100 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 30 జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 45,800, లో వచ్చేసి 45,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,550 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,350 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 30 జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,550, లో వచ్చేసి 20,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 30 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు, గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్ ఒకటి సాగి దాని తర్వాత మెల్లమెల్ల సైడ్ వేస్తూ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:40 వరకు కంటిన్యూగా సిఈ దాని తర్వాత సైడ్ వేస్తూ ఉంటూ మీకు మళ్ళీ 1:30 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ డౌన్తో మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1:30 తర్వాత మళ్ళీ సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే మార్కెట్ 30 జనవరి రోజు మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే మనకి అప్ డౌన్స్ ఆడుతూ ఉండడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అలా లేకపోతే బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా సిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ట్రైనింగ్ స్టాప్లో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మీకు మార్కెట్ పడిపోతుంది అనుకుంటే కనుక పిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.